వైఎస్ జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏ వర్గం కూడా బాగుపడలేదు అన్నారు. అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. గెలవడం కోసం వైఎస్ జగన్ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు, మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి. మొదట ఓటేసే పిల్లలు జాగ్రత్త, ఏమమ్మా జాగ్రత్త. నీ ఓటు కూటమికయ్యి, అప్పుడే ఉద్యోగం వస్తుంది, అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి. ఆ ఫ్యాన్ ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు. ఆ ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు. ఆ ఫ్యాన్ ని ముక్కలుగా విరగ్గొట్టి ఎక్కడేస్తారు? డస్ట్బిన్ లో వాడేయండి. 30,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుపెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజం గా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి కేంద్రం మేనిఫెస్టో, 2 రాష్ట్ర మేనిఫెస్టో, 2 అమలు చేస్తాం. దానికి ఎవరు సమర్థవంతమైన నాయకుడు? రామ్మోహన్ నాయుడు. నేను అడుగుతున్నా, మీరు ఎంపీలు ఓటేస్తే వేరే పార్టీకి మీరేం చేస్తారయ్యా నేను అడుగుతున్నా.